కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా డోలి 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 రే డోలి 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 రే రోజా పూలై పూయాలి పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చేయాలి చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు డోలి 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 రే డోలి 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 రే మా కళ్ళ ముందే ఉండే ఈ అన్నయ్యే మా దైవం వదినమ్మ నడిపిస్తుంటే వెనకుంటుంది మా సైన్యం మా లక్ష్మిలా కనిపించే అత్తయ్యేగా మా భాగ్యం మా తోడు నీడై ఉండే మావయ్యేలే మానేస్తం ఎప్పటి పుణ్యం ఈ తీయని బంధం ప్రేమకి అర్థం కనిపించని త్యాగం చిలుక నెమలి మైనా
కామాక్షి అమ్మను ప్రార్థించి నువ్వు లేని వాళ్ళ కోసం ఇంకా పైకమివ్వు. కైలాసనాథుని పూజించి తెలుగు నేల తల్లి కోరుకున్న గంగ నువ్వు. నీకు ఎదురు లేనే లేదు నిండు చందా మామలాగా ఇష్టం వచ్చినట్టు పైకి పోయిందా. గాలి ఇప్పుడేమో మనకు వీలుగానే వీస్తూ ఉంది, రెక్క విప్పి నింగిని దాటి పోవమ్మా. కట్టాను పేరు వంటి మాంజా నీకింకా లేదు భయమే. మమ్ము రక్షింపకులను రక్షకుడెవరింక రామచంద్ర. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర. ఆ పథకానికి పట్టే 10,000 వరాలు రామచంద్ర. జై శ్రీమదరమణ గోవిందో. హరిదాసుల వారు ఆనాడు వైకుంఠములో మహావిష్ణులో ఏకాదశి నాడు మరి హరినామస్మరణ చేస్తూ గారి పండుగ అయితే స్వాముల రూపం కాల్చి ఆ యొక్క మహావిష్ణువు బలిచక్రవర్తిని అతల ఇతర ఉత్తరాతల పాతాళ లోకానికి భూలోకం చెప్పిన తర్వాత ఆయన పుణ్యాత్ముడు కాబట్టి హరినామస్మరణ చేస్తూ నా యొక్క మీ నామాన్ని ఈ యొక్క గ్రామంలో పల్లెల్లో దేశంలో మరి ఏ యుగమైనా సరే అత్యంత భక్తులందరూ కూడా చర్చింపమని ఆనాడు బలి చక్రవర్తి కోరాడు. అందుకోసమే మరి ఈ ధనుర్మాసంలో ఈ యొక్క సంఖ్యలను ప్రారంభం మొదలుకొని నెల రోజులు హరిదాస్ గారు సంకీర్తనలో వస్తారు. మన గుమాన్ గొప్ప కదా శ్రీమదరమణ గోవిందో హరి భావములో నా గోవింద గోవింద అది గోలువే మనస భావములో నా హరిహవతారములే అఖిల దేవతలు హరిలోనే బ్రహ్మాండములు హరి ఒకడే నిత్యంతరాత్ముడు. హరి ఒకడే నిత్యంతరాత్ముడు. హరి 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 అనవే మనస భావములోన భాగ్యమునందు. జై శ్రీమద్రమణ గోవిందో హరి. అందరూ కూడా వచ్చారండి. శ్రీమద్రమణ గోవిందో హరి. శ్రీమద్రమణ గోవిందో హరి. శ్రీమద్రమణ గోవిందో. కదా మనకి ఓకేనా. వచ్చినప్పుడు మనం ఏం వేయాలి? బియ్యం వేయాలి. ఓకేనా. రామ గోవింద గోవింద మాధవ రామ రామ రాఘవ సీతారామ గోవింద గోవింద రామ. ఈ నెల రోజులు చక్కగా మనం ఆనందదాయకంలో వీరి కుమారుని వారందరూ కూడా ఈ యొక్క స్కూల్ యాజమాన్యాన్ని మన పిల్లల్ని వారందరూ కూడా విద్యాబుద్ధులు ప్రాప్తి వస్తారు. శ్రీమద్రమణ గోవిందో. నేను పొగదాస్తున్నమ్మా అప్పుడు బుద్ధులు అలాగే అమ్మా కొమ్మదాసరి చెప్పండి. చేతులు ఏం పట్టుకున్నారు? ఇట్స్ బ్రాంచ్ ఆఫ్ ట్రీ రైట్.
సో కొమ్మ దాసరి అంటారు, ఆయన గురించి చెప్తారు, వినండి ఒకసారి. ఓకేనా? బాగున్నారా? చెప్పండి, బాగున్నారా? బాగున్నారు మీరు. అమ్మదం పుట్టి కూడా మా పడుతుందా? మా పడుతుంది. మా ఊరు పడుతుందా? ఊరు ఉంటే ఊరు కూడా అమ్మ ఊరు ఉంటారమ్మా. అమ్మ నీకు కూడా అమ్మ అమ్మ కాదమ్మా. మాకు పూలుంటారా, మాకు పౌరులుంటారా, పూలుంటారా, మాకు పూలుంటారా. కుంభదాసమ్మా, అదే కుంభదాసిని. ఎవరు? గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? చెప్పాలి. నూతన సంవత్సర సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు. అందరూ మీకు కూడా చెప్పండి. అందరూ రోజు మరి బాగా చదువుకుంటున్నారా లేదా? నేను మీలాగే చిన్నప్పుడు నేను కూడా అలాగే చదువుకున్నాను. చదువుకుంటే ఒక రోజు ఏమైందో తెలుసా? ఇలాగే మనకు మాస్టర్ గారు వచ్చి పేర్లు అడిగారమ్మా. నా పేరు అడిగారు. అందరూ తెలుగులో చెప్పారు, నేను ఇంగ్లీష్లో చెప్పాను. ఇంగ్లీష్లో నా పేరు ఏం చెప్పాను తెలుసా? గోల్డ్ కింగ్ అని చెప్పాను. గోల్డ్ కింగ్ అంటే ఏంటి తెలుసా? గోల్డ్ అంటే తెలుగులో ఏంటి? బంగారం. కింగ్ అంటే రాజు. బంగారు రాజు అని అదే మన సినిమా కూడా వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకొని వెళ్తే బంగారు రాజు అని చెప్పాను. అప్పుడు మా మాస్టర్ గారు చూశాను, ఆహా ఇంగ్లీష్లో నీ పేరు చాలా బాగా చెప్పావు, తెలుగులో నేను ఒక ప్రశ్న వేస్తాను, దాన్ని ఇంగ్లీష్లో చెప్పండి అన్నాను. ఎవరిని? నన్ను. మా మాస్టర్ గారు ఏం వేసాడు తెలుగులో? పెద్దగా ఏమీ లేదు. పిల్లు వచ్చింది, పాలు తాగింది, వాడుకి వెళ్ళిపోయింది. ఇదంతా కూడా ఇంగ్లీష్లో చెప్పండి. అప్పుడు మనం బాగా ఆలోచించి బ్రహ్మాండంగా చెప్పాం ఇంగ్లీష్లో. ఎలా చెప్పామనుకున్నాం? పిల్లి కమింగో, పాలు డ్రింకింగో, వాడుకి గోయింగో. బాగుందా చదువు? ఎలా కాదు చదవడం అంటే బాగా చదవాలి, బాగా నేర్చుకోవాలి, అలా కదా. అంతేకాదు సగం మాత్రం ఒక ఎక్కువ ముగ్గురు ఇస్తుంది అదే ఉంటుంది నాలుగు. నేను అసలే పెట్టదు మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఆ రూమ్లో మళ్ళీ మా పేరు పెట్టల ద్వారా. పెట్టెల ద్వారా. సంక్రాంతి వేళల్లో ఇంటింటికి తిరిగి మీకు దీవెనలు ఇచ్చి మీరు ఇచ్చేటటువంటి కొత్త బట్టలు కానీ, పప్పులు కానీ, బియ్యాలు కానీ అన్ని కూడా తీసుకొని మీకు దీవెనలు ఇచ్చి వెళ్ళేవాడే జంగమయ్య. నమ పార్వతీ రమ మహాదేవ శంభో ఓ జంగమా ఓం ప్రాణలింగమా నాగమైన జంగమా నా ప్రాణలింగమా. సంక్రాంతి పండుగ నాడు సిద్ధేశ్వర సాంబశివుని స్వర్ణగర్భు సిద్ధేశ్వర హరహర మహదేవ హరహర మహదేవ. కాశీలోన నీ పేరు హరహర మహదేవ, కాళహస్తిలో నీ పేరు హరహర మహదేవ, శ్రీశైలం మల్లన్న మహదేవ మహదేవ, దాక్షారం దేవన్న మహదేవ మహదేవ మహదేవ. నమ పార్వతీ రమ మహాదేవ శంభో. మీరందరూ బాగా చదవాలి. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అంతేనా? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాడు ఈ జంగమయ్య. మన పార్వతీ రమ మహాదేవ శంభో. ఈ బుడబుక్కలవాడు అంటే ఇప్పుడు పుట్టబడే వాళ్ళు కాదు. ఈ బుడబుక్కలవాడు పుట్టగా శిక్ష 17,24,000 సంవత్సరంలో అప్పుడు పుట్టబడే వాళ్ళు బుడబుక్కవాడు. ఈ బుడబుక్కలవాడు ఏమిటంటే ప్రతి సంక్రాంతి పండుగ రోజుల్లో ప్రతి ఇంటికి వచ్చి చక్కగా దీవించి ఈ బుడబుక్కలవాడు చెప్పే మాటలను కూడా దేవతలాంటి ముచ్చట్లు, దేవతలాంటి కలంకులు. ఆ కలంకులు ఎటువంటి అనగా ఈ భూమి కంటే ముందు పుట్టింది బతుకమ్మ. బతుకమ్మలో తెచ్చేది మత్స్యము. మత్స్యము చేతన గలవాడు మన్మధుడు. మన్మధుని అన్న బ్రహ్మ. బ్రహ్మవార్య సరస్వతి ప్రతి శుకుడు. శుకుడి చేత సకల ప్రాణములు లేకుండా వాళ్ళు సత్యం మహారాజు కుమారుడు జన్మేజు ఉద్దేశించి భారత తమలో ఏమి దుర్యోధనాలు శక్తించేవాడు వ్యాసవాడు. వ్యాసవారి కాస్తవం కాదు. కాశీ పాలించేవాడు ఇస్తున్నాడు. ఇస్మాని రక్షించేవాడు అర్జున భార్య ద్రౌపది. ద్రౌపదిని బట్టి సౌరవ భావించిన వాడు విశ్వాసం.
దుశ్శాసన అన్న దుర్యోధనుడు, దుర్యోధనుడు గుడ్డుగా ఉన్నవాడు కర్ణుడు, కర్ణుడు తండ్రి సూర్యుడు, సూర్యుడు కన్నుగా ధరించేవాడు ఈశ్వరుడు, ఈశ్వరుడు పాటి విఘ్నేశ్వరుడు అటువంటి వినాయకుడు తనకి వెళ్ళగాలి ఎందు ఆయన ఆరోగ్య అష్టవక్షర భగవంతుని కలుగు చేసి ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో చక్కగా మనందరూ కూడా శుభం కలిగి దీవెనలు కలిగి బ్రహ్మదీవనై మనకి ఈ బుడబుక్కవాడు చక్కగా దీవించి వెళ్తున్నారు. అంతేకాకుండా రిక్కమనగా రిక్కము, రిక్కము తోడబుట్టింది నక్షత్రము, నక్షత్రము తోడబుట్టింది ఉత్తర, ఉత్తరన్నా ఉత్తరుడు, పుత్రుడు భయమిచ్చేవాడు అర్జునుడు, అర్జునుడు తండ్రి దేవేంద్రుడు, దేవేంద్రుడు దగ్గర హైరావతుడు, హైరావతుడు పుత్రుడు సముద్రము, సముద్రం వచ్చేది తామరకమలం, తామరకమలం భక్షించేది హంస, హంస వాహనం కలవాడు బ్రహ్మ, బ్రహ్మలాగే సరస్వతి, సరస్వతి తోడ లక్ష్మీదేవి, లక్ష్మీదేవి తమకి ఆ సరస్వతి కటాక్షం ఉండి ఆ లక్ష్మీదేవి తమకి వెళ్ళవలేదు ఆయన ఆరోగ్య అష్టవక్షర భోగభాగ్యాలు కలుగు చేసి శుభం కలిగి జయం 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 జరుగుతుంది. మీ ఎవరు బుడబుక్కల వాళ్ళం విషయాలు ఎప్పుడైనా బుడబుక్కలని ప్రతి పండుగకు వస్తుంటారు, ఇంటికి వచ్చి చక్కగా జీవించి అంబాపడుతుంది, అంబాపడుతు ఆని కొడుకు, ఒక ఆని కొడుకు, ఆని కొడుకు, అంబరవేలి కొడుకు, ఆకాశవాణి కొడుకు, కానీ కింద భూజగంత కొడుకు ఏం జరుగుతుందండి. అవుతున్నది రాజ్యాన్ని అవుతున్నది హరి నారాయణ గోవింద వాసుదేవ జనార్దన జై సరస్వతి కటాక్ష సిద్ధిరస్తు సర్వ విద్యా ప్రాప్తిరస్తు జై శ్రీమన్నారాయణ గోవిందో హరి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే.
మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడక పాడేనంట గంగిరెద్దులాటలో రోజు సన్నాయంట. పెద్ద పండగొచ్చెనో ఎంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం. మేడ మీద నుండి గాలిపటము నింగి దాకదారనే తోకగా ఎగురుతోంది ఎడ్ల బండిపై. ఎక్కి చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట. రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట. అంతటా సంబరాలే, విందు భోజనాలు చేసి రావడానికి, నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి, అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. సందళ్ళ సందళ్ళ సంక్రాంతి సందళ్ళ అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళ. సందళ్ళ సందళ్ళ సంక్రాంతి సందళ్ళ అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళ. విధంగా చక్కనైన సాంప్రదాయ దుస్తుల్లో మరి బాలులు అట్లాగే మరి బాలికలు వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నటువంటి ఈ ఒక వేళల్లో ఈ జంగమయ్య మిమ్మల్ని అందరినీ దీవించడానికి వచ్చాడు. కాబట్టి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఏమైనా సరే కళలు అంటేనే కళాకారులు మరుగున పడిపోతున్నటువంటి ఈ యొక్క రోజుల్లో మన శ్రీ హర్షవర్ధన స్కూల్ వారు, మన రఘుదేవపురం వారందరూ కూడా, అంటే పేర్లు మనకు సరిగ్గా తెలియవు మరి, అట్లాగే టీచర్స్ మాస్టర్ కన్నబాబు గారు మరి సార్ గారు వారి ఆధ్వర్యంలో మరుగున పడిపోతున్నటువంటి కళాకారులను బ్రతికించాలి, కళలను ప్రోత్సహించాలి. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని చెప్పినటువంటి గరికపాటి రాజారావు గారు ఇక్కడే మన రాజమహేంద్రవరము. ఎందువల్లంటే కళలకు కాలాచి మన రాజమహేంద్రవరము, ఆ దరిదాపులో ఉన్నటువంటి మన రఘుదేవపురంలో కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ఎన్నెన్నో నాటకాలు, ఎన్నెన్నో కోలాటాలు, ఎన్నెన్నో మరి కళా రూపాలను ఆర్జించేటటువంటి మన రఘుదేవపురంలో ఈనాడు మన 2025 సంవత్సరంలో మరి 10వ తారీఖు 1వ నెలలో ఇక్కడ సంక్రాంతి ముందుగానే వచ్చినట్టుగా చాలా చక్కగా మరి నిర్వహించడం జరిగింది. జంగమయ్య అట్లాగే కొమ్మదాసరి, పిక్కల ద్వారా బుడబుక్కల వారు, హరిదాసుల వారు ఇలాగా ఈ ఒక కళా రూపాలు మీకు చూపించారని చెప్పి ఈ చేసినటువంటి ఒక కార్యక్రమం ఎంతో గొప్పగా చాలా చక్కగా ఉంది. మీరు కూడా ఎప్పుడు ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టుగా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాంటి కళలను మీరు కూడా ప్రోత్సహించాలి. మీరు కూడా చక్కగా మరి ఇందాక చిట్టి చిట్టి చెల్లాలి ఎంత బాగా మరి ఆ మేకప్ కానీ ఆ ఒక వేషధారణ కానీ చాలా చక్కగా చేశారు. కాబట్టి మరి కళ కూడా ఒక రకమైనటువంటి 66 కళలో ఉంది కనుక మరి అందరూ కూడా ఈ యొక్క సంక్రాంతికి ఆనందంగా సంతోషంగా ఉండాలని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నట్లుగా మన శ్రీ హర్షవర్ధన స్కూల్ వారికి మరి అందరూ కూడా మరి మా యొక్క కళాబృందం తరపు నుంచి మరొక్కసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు
ఎవరొచ్చా గబ్బర్ సింగ్ గోదావరి గట్టెళ్ళేదా అంటే పాటలే కాదు జోకులే కాదు క్యామరీ ఈ యొక్క అసలు దొర అంటే అసలు ఏ దొర అనుకున్నారు నేను పెద్దల దొర అంటే పెద్దలు చెప్పుకునేవాడిని కాదు దొరలకే దొర అసలు దొర అయినా సరే ఈ సీతానగరం రౌదేపురం మాదే మా తాతలు దొరలు అక్కడ పెద్ద పని ఉంటుంది దొరగారంటే మా తాతే అయినా సరే దొరగారి గురించి చెప్పాలంటే అమ్మా చాలా పెద్ద చరిత్ర అసలు ఈ యొక్క దొరగారి ఫ్యామిలీ అంటే మొత్తం అంతా కూడా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ అంటే చదువు అసలు మరి మా ఆవిడ పేరు అంటే తెలుసా అమ్మ తెలుసా మీకు మా ఆవిడ పేరు తెలీదా మా ఆవిడ పేరు డోర్ మదర్ డోర్ మదర్ అంటే ఏంటి డోర్ అంటే తెలుగులో ఏంటమ్మా మరి మదర్ అంటే అంటే మా ఆవిడ పేరు తలుపులమ్మ మరి అటువంటి ఎడ్యుకేషన్ ఫ్యామిలీ మా యొక్క ఫ్యామిలీ అనేది అయినా సరే ఇంకా మా ఆవిడ గురించి చెప్పాలంటే అమ్మా అందంలో ఫస్ట్ పొదుపులో ఫస్ట్ శుభ్రంలో ఫస్ట్ మా ఆవిడ అంటేనే మా ఊరికి ఒక బెస్ట్ నేను ఏదన్నా పని ఉండి ఇంట్లోంచి అలా బయటకు వచ్చాను అనుకో మళ్ళా నేను ఇంటికి వెళ్ళేంత వరకు మా ఆవిడ అసలు భోజనం అన్నం తిందో 1 గంటైనా అన్నం తిందో 2 గంటలైనా అన్నం తిందో ఒక రోజైనా సరే అసలు అన్నం తిందో నా గురించి అలాగే ఎదురు చూస్తూ ఉంటది మరి మా దొరగారు రావాలి మా దేవుడి గారు రావాలి అప్పుడే నేను భోజనం చేయాలని అస్సలు నా గురించి ఎదురు చూస్తూ ఉంటది ఎవరు మా ఆవిడ ఎందుకు ఎదురు చూస్తూ ఉంటది మీరు ఇంటికి వచ్చి వంట చేస్తే భోజనం చేస్తుంది మా ఆవిడకి వంట రాదు నాకు వంట వస్తుంది మరి అన్నీ అందులోనే అయినా సరే ఇక దొరగారు ఉండేది ఎక్కడ హాంకాంగ్ ఆస్ట్రేలియా బర్మా కాశ్మీర్ కన్యాకుమారి అయినా సరే అసలు నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదమ్మా అసలు విషయం మీకు ఒకటి చెప్పాలి రాత్రి అసలు ఏం జరిగిందో మీకు తెలుసా రాత్రి 1 గంటకి మన యొక్క ప్రధానమంత్రి మోడీ గారు నాకు 30 సార్లు ఫోన్ చేశారు బాబు రంగేశ్వరంలో యొక్క అశ్వవర్ధన కాలేజీలో సంక్రాంతి సంబరాలు అమ్మడానికి అంటే విధంగా చేస్తున్నారు నువ్వు ఒకసారి ఎలవయ్య దొరగారు అన్నారు అయినా సరే నాకు ఖాళీ లేదు నిజమండి ప్రధానమంత్రి గారండి నాకు మోడీ గారు రాత్రి 1 గంటకి 30 సార్లు ఫోన్ చేశారు ఇక్కడికి రమ్మని నాకు ఖాళీ లేదని చెప్పాను చెప్పిన తర్వాత మళ్ళీ ఏంటైంది మళ్ళీ మనకు ముఖ్యమంత్రి గారు నాన్న చంద్రబాబు అడిగారు 60 సార్లు ఫోన్ మీద ఫోను ఏంటి సార్ అన్నాను మన కాలేజీలో సంక్రాంతి సంబరాలు అవుతున్నాయి దొరగారు మీరు వెళ్ళాలి వెళితేనే ఆ సంబరానికి ఒక అందం ఇది అది అన్నారు అయినా సరే సార్ గారు మాకు ఖాళీ లేదన్నాను ఇంక 1 గంటన్నర అయింది అప్పటి నుంచి మళ్ళీ ఫోన్ స్టార్ట్ అయింది ఇంత రాత్రి ఎవరో ఫోన్ చేశారని చెప్పి ఇంకా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి మన యొక్క పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అసలు మనం పవర్ స్టార్ ఫ్యామిలీ అది అప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు ఏంటి సార్ అన్న ఇంకా ఎంతమంది చెప్తున్నా కలగకపోతే అలాగే ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను కంపల్సరీగా వెళ్ళమన్నాను అప్పుడు రాత్రి నేను ఎక్కడ ఉన్నాను దుబాయ్లో ఉన్నాను మరి ఎక్కడెక్కడ అనుకుంటున్నారా చేతనగరం కాదు మనం తిరిగేది అంటే మీరు అనుకుంటున్నారు ఏదో ఖాళీ గన్ను పట్టుకొని అలా తిరుగుతున్నారు ఈ దొరగారు మామూలుడే అనుకుంటున్నారు అయ్యో బాబోయ్ రాత్రి దుబాయ్లో ఉన్నాను అప్పటికప్పటికి మరి ఫోన్ వచ్చింది ఎంతనే ఒక మంచి ఊపున్న విమానం ఎక్కేసి మనం బయట వెళ్ళాం మనం ఎప్పుడైతే అడుగు తీసి విమానంలో ఎక్కామో ఆ విమానానికి ఇంకా ఊపు ఎక్కువైంది ఆ విమానం ఊపుకుంటూ గోదావరిలో వచ్చింది గోదావరిలో పడిపోయింది విమానం ఎప్పుడైతే గోదావరిలో పడ్డాదో మనం అక్కడి నుంచి ఎగిరో ఈ యొక్క అశ్వవర్ధన కాలేజీలో పడ్డాం స్కూల్లో అలా వచ్చామన్నమాట దొరగారు అయినా సరే చదువు అంటే అందరూ చదవాలి నేను కూడా ఇలాగే చదివాను మరి చిన్నప్పుడు You have to express your happiness with big round of applause, children. గట్టిగా
to share their feelings with you. First of all, I would like to invite Fanikumar Garu. Yes, sir. Please invite. Your hands are not free, I know. Friends, sir, please. రైతుగా పడేటువంటి కష్టాలు చూపించాలి, అలాగే ఒక హౌస్ వైఫ్ పడే కష్టాలు, అలాగే ఒక ఎంప్లాయీ ఉమెన్ చేసేటువంటి కష్టాలు, ఒక ఎంప్లాయీగా ఉంటే లైఫ్ ఏ రకంగా బాగుంటుంది, ఇవన్నీ కూడా పిల్లలకి అంటే మనం ఇంట్లో చెప్పుకోలేమండి వీళ్ళకి యాక్చువల్లీ. బట్ ఎవరో ఒక పేరెంట్ చెప్పొచ్చు, బట్ అందరికీ తెలియాలని ఒకే సదుద్దేశంతో నేను మిమ్మల్ని పిలవడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ మై ఇన్విటేషన్. థ్యాంక్ యూ సార్. యా, ప్లీజ్ క్యారీ ఆన్. Hi students, say hi. I'm very thankful to Kannababu sir for this invitation, and this is a very happy moment to me because I want to share some information and my feelings with you. Thanks for giving this opportunity. పిల్లలందరికీ ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్స్ కంప్లీట్ అయినట్టున్నాయి. నెక్స్ట్ అలాగే మీ అందరికీ కూడా హాలిడేస్ ఎందుకు ఇస్తున్నారు? సంక్రాంతి కోసం ఇస్తున్నారు. ఐ థింక్ మీకు హాలిడేస్ ఇవ్వనవసరం లేదనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ మీకు ఆల్రెడీ సంక్రాంతి మొత్తం కనిపిస్తుంది. సో మీ పిల్లలందరి మొహంలో చూస్తున్న ఆనందంతో నాకు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. మేము ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మా చిన్నప్పుడు రోజులన్నీ కూడా గుర్తొస్తున్నాయమ్మా. ఆ రోజుల్లో మాకు పండుగ అంటే ఆ సెలవుల టైంలో ఊర్లో కనిపించేదే తప్ప ఇలా ఒక ప్రోగ్రామ్స్ రన్ చేయడం కానీ స్కూల్స్లో ఎటువంటి ఈవెంట్స్ కూడా రన్ చేయడం జరిగేది కాదు. ఓన్లీ రిపబ్లిక్ డే ఆర్ August 15 మనకి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రమే కండక్ట్ చేయడం జరిగేది. కానీ ఇక్కడ హర్షవర్ధన స్కూల్లో వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. మా బాబు ఇక్కడ నర్సరీలో జాయిన్ చేశాం, ఇప్పుడు LKG చదువుతున్నాడు. నిజంగా స్కూల్ యాజమాన్యం, నెక్స్ట్ అలాగే కన్నబాబు సార్, నెక్స్ట్ అలాగే వాళ్ళ క్లాస్ టీచర్స్ అందరూ కూడా పిల్లల విషయంలో తీసుకునే కేర్ అది ఎలా ఉంటుంది, నెక్స్ట్ ప్రతి ఈవెంట్ని కూడా హార్ట్ఫుల్గా చేయాలి అని చెప్పే వాళ్ళ ఇంటెన్షన్ అనేది ఉంటుంది. దానికి మీరందరూ కూడా తప్పనిసరిగా ఒక బిగ్ అప్లాజ్ ఇవ్వాలి. క్లాప్స్. ఒక్క విషయం చెప్తున్నానమ్మా, మీరు ఒకటి ఇప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే అవుట్ సైడ్ ఫీల్డ్కి వెళ్తారో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎదుగుతూ ఉంటాం. ఎదుగుతూ ఉన్నప్పుడు మనల్ని చూసి అందరూ కూడా బాధపడే వాళ్ళే ఉంటారు. మనం మంచి సిచ్యువేషన్కి వెళ్తూ ఉన్న కొద్దీ కూడా ప్రతి ఒక్కరిలో ఈర్ష అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ మన పొజిషన్ బాగా పెరుగుతూ మంచి మంచి సిచ్యువేషన్కి వెళ్తున్న కొద్దీ కూడా మనం మన సక్సెస్ని వాళ్ళు సంతోషంగా ఫీల్ అయ్యేది ఒక్క టీచర్ మాత్రమే. ఈ విషయం కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ప్రజెంట్ గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నాను. ఈ సెక్టర్కి రావడానికి ముందు నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. 4 years పాటు నేను పిల్లలందరితో కూడా ట్రావెల్ అయిన వాడిని కాబట్టి చెప్తున్నాను. పెద్దలు చెప్పిన ఒక మాట ఉంది, ఏంటి? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే ఒక గురువులోనే ప్రతి దేవుణ్ణి కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు వస్తున్న ఈ కల్చర్ ఏవైతే ఉన్నదో ఫాస్ట్ కల్చర్, నెక్స్ట్ అలాగే మూవీస్ వల్ల ఒక గురువుని ఏంటంటే అవహేళన చేస్తూ చూపించడం, వాళ్ళ మీద కామెంట్స్ చేస్తూ చూపించడం అని ఒక తప్పుడు ప్రభావం అయితే పిల్లల మీద చాలా వరకు ఉంది. కానీ దాన్ని మీరు అందరూ కూడా దూరంగా పెట్టి ఒక గురువు అనేవారు మన ఉన్నతిని అంటే మన సక్సెస్ని కోరుకునే ఒకే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనతో ఎటువంటి రక్త సంబంధం లేకుండా ఉన్నవారు ఒక్క గురువు మాత్రమే. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక గురువు మనల్ని కొట్టారు అంటే లేదైనా ఒక మాట అన్నారు అంటే మనం చేసిన దానిలో ఒక తప్పు ఉన్నది. సో ఆ తప్పుని మనం రెక్టిఫై చేసుకుని మనం బయట జీవితంలోకి వచ్చిన తర్వాత అటువంటి తప్పు రిపీట్ చేయకుండా ఉండాలి అని ఒకే ఒక సదుద్దేశంతో మాత్రమే ఒక గురువు అన్నవారు మనల్ని ఎప్పుడైనా సరే ఒక మాట అన్నా మీరు ఎప్పుడూ కూడా వాళ్ళని మంచి ఉద్దేశంతో చూడాలి.
ఒక్క మాట, నేను చిన్న విషయం చిన్నతనంలో కూడా చాలామంది సార్లు ఆ టైంలో నేను తెలుసో తెలియకో ఏదో తప్పు చేయని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. అది కావాలని జరగచ్చు, లేదంటే అనుకోకుండా ఏదైనా సిచ్యువేషన్ వల్ల జరిగిన దానివల్ల మా చిన్నప్పుడు కూడా సార్స్ నన్ను కూడా కొట్టిన వారే. కానీ అప్పుడు ఆ నిమిషం అనిపించేది ఇదేంటి, ఆ టైంలో మనం చేసిన పని మనకు కరెక్ట్ అనే అనిపిస్తుంది. కానీ దాన్ని ఎప్పుడైతే అటువైపు నుంచి చూసిన వ్యక్తికి మాత్రమే మనలో తప్పు కనిపిస్తుంది. దాన్ని సరిచేద్దాం అనే ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ గురువుకి మనం సహకరించడానికే చూడాలి. ఎప్పుడు కూడా గురువు అనేవారు ఎవరిపైన కూడా పర్సనల్గా ఎటువంటి ఇబ్బందిని పెట్టుకుని అయితే కనుక చూడరు. సో థ్యాంక్ యూ సార్ ఫణి కుమార్ గారు. నెక్స్ట్ సి, ఒక మగవాడు అనేది ఎంప్లాయీ. ఫస్ట్ హాయ్ టు ఆల్. మీరు ఇక్కడ చాలా మందికి తెలుసు కదా. ఓకే, ఇప్పుడు సార్ చెప్తున్నారు ఏంటి, ఈవెన్ పేరెంట్గా మేము ఇంటి దగ్గర ఎలా సఫర్ అవుతున్నాం అని చెప్తున్నారు కదా. ఈవెన్ ప్రతి పేరెంట్ ఇంటికి వచ్చినట్టు ఫస్ట్ పిల్లలకి పిల్లలతో ఎక్కువగా మేము చెప్పేది ఏంటి, డ్రెస్ పెట్టండి, అవునా కదా. తర్వాత వచ్చిన దగ్గర నుంచి కూడా చదవండి, పుస్తకాలు తీసి చదవండి అనేనా చెప్తుంటా, అవునా కదా. చెప్పాలి, ఆడపిల్లలందరూ కూడా చెప్తున్నామా చదవండి అని. ఎందుకు చెప్తున్నాం చదవమని? కాదు, మీరు ఇక్కడ చదువుకోవట్లేదని చెప్తున్నామా మేము? కాదు. ఎందుకు చెప్తున్నాము? ఇక్కడ మీకు స్కూల్లో చెప్పింది ఇంకొకసారి ఇంటి దగ్గర చెప్తే ఇంకా బాగా అర్థమవుతుందని, అవునా. ఏ పేరెంట్ అయినా సరే పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి అనుకుంటారు. అల్లరి చేయండి, ఎంతవరకు చేయాలి? అందంగా ఉన్నంతసేపు అల్లరి చేయాలి, అంతకన్నా మితిమీరి అల్లరి అనేది చేయకూడదు. అర్థమవుతుందా అందరికీ? సంక్రాంతి గురించి ఒక చిన్న మాట చెప్తున్నాను. ఇందులోని వ్యవసాయం చేసుకునే తండ్రి చాలా మందికి ఉన్నారు కదమ్మా, ఉన్నారా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరెవరు ఫాదర్స్? మనం అందరం కూడా చాలా గర్వపడాలి. ఎందుకంటే ఈ రోజున వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెడుతున్నారు, అవునా కదా. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అయితే మనం సంక్రాంతి చేసుకో సరేరా, ఎయిర్పోర్ట్ కి వెళ్ళి మీ తమ్ముడిని మీ చెల్లిని తీసుకునిరా. సరే నాన్నగారు. బాగున్నారా నాన్నగారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం నాన్నగారు. మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? బాగుందమ్మా. ప్రయాణం ఎలా సాగింది? బాగా సాగింది నాన్నగారు. బాగున్నారా మావయ్య గారు? బాగున్నానమ్మా. బాగున్నారా నాన్నగారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం నాన్నగారు. బాగున్నారా అమ్మా? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. మీ వ్యాపారం అంతా సరిగ్గా సాగుతుందా? సాగుతుందమ్మా. సరే, అయితే చాలా దూరం నుంచి వచ్చారు కదా, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. బాగున్నారా తాతయ్య గారు? బాగున్నారమ్మా, మీరు ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం. బాగా చదువుకుంటున్నారా? బాగానే చదువుకుంటున్నాం. బాగున్నారా అమ్మమ్మ గారు? బాగున్నామమ్మా, మీరు ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం అమ్మగారు. సరే, ప్రయాణం చేసిపోయినట్టున్నారు, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. భోగి రోజు ముగ్గులు వేయడం. అదేంటి ముగ్గులో ప్రత్యేకంగా ఉంది? దాన్ని గొబ్బెమ్మలు అంటారు. మేము వాటిని
దేవుణ్ణి లక్ష్మీ స్వరూపంగా చూస్తాము. పిల్లలకి స్నానం చేయించుట. సరే, భోగి మంట వేయడానికి సమయం అయింది. పెద్దోడా అంతా సిద్ధమేనా? సిద్ధమే నాన్నగారు. సరే, అందరూ రండి. వచ్చే రోజు, అందుకే భోగి రోజు అని అంటారు. ఈ మంట ఏమిటి? ఇది భోగి మంట. మన కష్టాలు పోయి సుఖం వచ్చేటందుకు ఈ మంట వేస్తారు. సరే, భోగి పళ్ళుకి అంతా సిద్ధమేనా? సిద్ధమే మావయ్య గారు. సరే, ఏర్పాటు చేయండి. భోగి పళ్ళు ఏమిటి? ఎందుకు పోస్తారు? వీటిని భోగి పళ్ళు అంటారు. మనలాంటి చిన్న పిల్లలు సంతోషంగా ఉండాలని భోగి పళ్ళు వేస్తారు. సంక్రాంతి రోజు సంక్రాంతి పండుగ అంటే ఏంటి? ఎందుకు ఈ రోజుకి సంక్రాంతి అని అంటారు? మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు. అందుకే మకర సంక్రాంతి అంటారు. పితృదేవతలకు భోజనం అర్పించే సమయం అయింది. అంతా సిద్ధమేనా? సిద్ధమేనండి. అక్కడ ఎవరు లేరు కదా తాతయ్య నాన్నమ్మ. అక్కడ ఎవరికి భోజనం పెడుతున్నారు? తాతయ్య నాన్నమ్మ వాళ్ళ తల్లిదండ్రులకు భోజనం పెడుతున్నారు. వాళ్ళు సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉంటాం. సరే, సమయం అయింది. భోజనానికి అంతా సిద్ధమేనా? ఇంగో రా తిను, నీకు ఇష్టమైన చాలా సున్నుండలు. ఇదిగో అమ్మ తినమ్మ కోడలి పిల్ల. ఇదిగో రా నీకు చాలా ఇష్టమైన అరిసెలు. ఇదిగో అమ్మ నీకు చాలా ఇష్టమైన పాకుండలు. ఇదిగోనండి మీకు ఇష్టమైన బొబ్బట్లు. ఇదిగోనమ్మ మీకు ఇష్టమైన సున్నుండలు. తినమ్మా తిను, తినమ్మా. మీకు చాలా ఇష్టమని చేస్తాను. తినమ్మా, పర్వాలేదు. సంవత్సరంలో ఒకసారి వచ్చే ఈ రోజు కోసమే కదా అందరూ ఎదురు చూసేది. కనుమ పండుగ అంటే ఏమిటి? కనుమ పండుగ అంటే పక్షులకు పూజించే రోజు. ఓ భూమాత, నీవు కష్టపడి పండించిన నా ధాన్యాన్ని మొత్తం ఇంటికి చేర్చినందుకు నీకు ధన్యవాదములు. ఓ దేవుడా, 10 మంది కడుపు నింపి నన్ను ఇలా రైతుగా పుట్టించినందుకు నీకు ధన్యవాదములు. ఎద్దుకు ప్రార్థన చేయుట. ఓ ఎద్దు, నేను చేసే 10 పనిలో నువ్వు నాకు తోడ్పడ్డావు. అంతేకాదు, నేను కష్టపడి పండించిన నా ధాన్యాన్ని నువ్వు ఇంటికి క్షేమంగా తీసుకువచ్చావు. నీకు ధన్యవాదములు. I am studying Sri Ashwadhana English Medium School, Raghudevapuram. The school teaches us about discipline, social responsibility, ethics, social responsibility, personality development, and other. So I am proud of to be an Harshian. జన్మనిచ్చిన తల్లిని అలా బాధ పెట్టడం తప్పు. మనం తల్లిదండ్రులను గౌరవించాలి. వాళ్ళను గౌరవిస్తే దేవుణ్ణి గౌరవించినట్టే. సోదం ఏం చెప్తుంది? మరి ఇప్పుడు సోద్ చెప్తావా? చెప్పు.
ఓకే నెక్స్ట్ గివ్ ఇట్ టు నెక్స్ట్. హూ ఆర్ యు? Who are you? No, not what's your name. Who are you? Yes. What do a father give to us? Farmer మనకి ఏమి ఇస్తారు? Food. Next, press well, right? Next. Yeah, next please. Who are you? గోదా తల్లి. యా ద ఇంపార్టెన్స్ అని చెప్తావా తల్లి దానికి సంబంధించి? యా నెక్స్ట్. హూ ఆర్ యు? గోదా తల్లి అదేనండి. యా నెక్స్ట్. హూ ఆర్ యు? లేడీ ఫార్మర్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజెస్. వాట్ డు యు డు? మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే సందళ్ళ సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడేనంట గంగిరెద్దులాటలో రోజు సన్నాయంట, పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం. మేడ మీద నుండి గాలిపటము నింగి దాకదారనే తోకగా ఎగురుతోంది ఎడ్ల బండిపై. ఎక్కి చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట, రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట. అంతటా సంబరాలే, విందు భోజనాలు చేసి రావడానికి, నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి, అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు. మన ఊరితో సమయాన్నిలా